ఎక్స్క్యూజ్ మీ, నన్ను గుర్తుపట్టారా? అక్కడ ట్రైన్లో మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉంటున్నారు. నేను చేతకు సహాయం ఏమైనా ఉంటే. మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయిందండి. మీకు ఎగ్జామ్లో 70-80% మార్కులు వస్తాయని ఇంట్లో కమిట్ అయిపోయి ఉంటారు. తీరా చూస్తే 30% వచ్చి ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఈసారి చెప్తానండి, అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి నిశ్చయించారు. ఆ వచ్చిన అబ్బాయికి బట్టతల, అది మీకు ఇష్టం లేదు. ఇంట్లో ఎలా చెప్పాలని మీరు మొదలు పడుతున్నారు, కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మాత్రం ఆ పెళ్లి చేయాలి మిమ్మల్ని పట్టుబట్టారు. అది మీకు ఇష్టం లేక బయటకు వచ్చారు, అంతేనా? ఈసారి మాత్రం 100% ఫెయిల్ కానండి. మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు, కానీ అతను మాత్రం మిమ్మల్ని నన్ను మర్చిపో, జీవితంలో నీకెప్పుడు కనపడను అని మీకు ఎదురుపడి చెప్పలేక 3 ముక్కలో ఉత్తరం రాసిన ఈ పిరికివాడి కోసం మీరెందుకని వరి అవుతారు? నా మాట విని మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు కుదిర్చే పెళ్లి చేసుకోండి ప్లీజ్. నేను తల్లిని కాబోతున్నాను. దెబ్బతిన్న వాళ్ళని ఆదుకోవడానికి ఈ దేశంలో అనాథాశ్రమాలు ఉన్నాయి. నీడనివ్వటానికి ఎన్నో సేవా సదనాలు ఉన్నాయి. కానీ కన్నీళ్లు తుడిచేది మాత్రం కన్నవాళ్లే. దయచేసి ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళలేను. మా నాన్నగారు పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి. నేను ఇలా చేశానని తెలిస్తే నన్ను చంపి ఆయన చచ్చిపోతారు. ఆయనకి భయపడే నేను గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పాలని మా ఇంటికి వెళ్దామన్నాను. ఆ మరుసటి రోజే ఉత్తరం పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది నేను నెల తప్పానని. అతని కోసం ఎదురు చూశాను, వెతికాను. మోసపోయానని తెలిసి ఇక అతను కనిపించే అవకాశం లేదా? అయితే నేను చెప్పినట్టు చేస్తారా? నేను మీతో వస్తాను. నన్ను మీ బిడ్డకు తండ్రిగా పరిచయం చేయండి. కొన్నాళ్ళ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను. మోసం చేసి వెళ్ళిపోయానని మీ వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, కానీ మిమ్మల్ని ఏమనరు. పైగా మోసపోయినందుకు మీ మీద సానుభూతి చూపిస్తారు. ఆ తర్వాత మీకు కొడుకో కూతురో పుడితే ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది. ఆడపిల్లకి అన్యాయం చేస్తావు. తప్పు చేస్తావు చెప్పు. నీలాంటి వాడు బతకూడదు. ఆగమయ్యా, ఏంటిది?
నువ్వెవరు ఆపడానికి? వదులు. ఏం చేతనం? మా ఊరి పరువు తీశాడు వీడు. అందుకని ఇలా గొడ్డు బదులు బాగుతారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏముందో తెలుసా? ఈ ఊళ్ళో నా మీద ఎవడయ్యా రిపోర్ట్ ఇచ్చేది? నేనెవరో తెలుసా? రావ్ బహదూర్ రాజేంద్ర ప్రసాద్. రాజమండ్రి బ్రిడ్జ్ ఏం కాదు, చేతిలో గన్ ఉంటే అందరూ భయపడతారు అనుకున్నావా? ఏయ్, ఏయ్, చాలే, చాలా మంది వీలు చేయండి. ముందు ఈ గన్ గార్డ్ సంగతి తెలుసుకొని నువ్వు ఆగు. ఏయ్, ఆ అమ్మాయి దూరంగా జరుగు. ఏయ్, నా పెళ్ళం నా ఇష్టం, దూరం కాదు, ఇంకా అతుక్కుంటాను. నీకు అభ్యంతరమా? సంధ్య! భువనేశ్వరి ఎక్కడా? రండే రండి, మీ పెద్ద కూతురు పెద్ద బొమ్మ తీసుకొచ్చింది. రండి చూతురు కాని, రండి. ఏంటండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? నీ కూతురు అగ్గిపుల్ల వెలిగించకుండానే మన వంశ ప్రతిష్టను తగలబెట్టింది. ఏం జరిగిందిరా? ఏమైందిరా? నీ మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్య శ్రీమతై వచ్చిందమ్మా. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది. అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది. ఆశీర్వదించండి. అలా చూస్తావేంటే? వెళ్ళి అక్షతలు తీసుకురా. ఆగో! ఏమిటమ్మా, పెళ్లి చేసుకున్నావా? ఇతనేనా? ఎప్పుడు? 3 రోజుల క్రితం. అదా ఇప్పుడు ముఖ్యం. అది ఎవరిని కట్టుకొచ్చింది? రావు బహదూర్నా, జమీందార్నా, పిఠాపురం రాజానా, వెంకటగిరి యువరాజానా? ఎవరయ్యా? ఎవరు నువ్వు? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఎవరివో మా వాళ్ళకి తెలియాలి కదా. చెప్పు. వినండి వినండి. నా పేరు ఏంటి? ఏ నీ పేరు? రాజు. ఏ పని చేస్తావు? ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్, అదే హోటల్. ఇడ్లీ సాంబార్. కాదు. కాకపోతే వడ ఉప్ప ఐటమ్స్ వేరేనా? అంతస్తు అదేగా. ఏమండి రావు బహదూర్ విశ్వేశ్వరయ్య గారు, చూశారుగా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి, చదువు ముఖ్యమన్నారు, పంపించాను. డిగ్రీ తెస్తుందనుకుంటే మొగుని తెచ్చుకుంది. అది చేసింది తప్ప కాదా? తప్పు కాదు. నువ్వు మాట్లాడకు. నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యలేదు. అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అల్లుడు అని నేను అనుకోవడం లేదు. అలా చూస్తారే, మీరే ఇంటి పెద్ద, చెప్పండి, అది చేసింది తప్ప కాదా? తప్పంటే మరి 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 చెప్పండి. ఒక విధంగా తప్పు కాదనిపిస్తోంది. కనకరాజు డబ్బులు ఎత్తలాగా తొందరంటే నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. ఓసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే. నీది అకౌంటో. అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మామ ఆస్తంతా నాదే కదా. అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్, ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు, నువ్వు పద కదా. కనకరాజు గారు, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది. ఇక మీ పని ఇంతే. నానా నానా, అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటోకి కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న? అది మన ఆచరణ నాన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయింది. పోయినాకెళ్దామా? పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యకి. మరి మన్ని పిల్లదేంట్రా? ఛీ! నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం, పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడుపు ఆపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా?
ఏంటండి బాబు గారు అమ్మాయి పెళ్లి చేసేసుకుందంటగా మీది ఎలాంటి వంశం మీకు ఎలాంటి చరిత్ర ఉంది మీ అమ్మాయి ఎటు చేసేసింది ఏంటండి బాగుందండి అయిపోయింది అది అయిపోయింది కుర్రోడు మంచోడే కదా డబ్బులున్నాడే కదా మన కులపోడే కదా కాదు తెలియట్లా అయినా ఆ పిల్ల ఏదో పని చేసిందండి మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు దెబ్బ అదిరిపోయింది నాన్న. ఎవరా? నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ అంటరా దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరే ఇచ్చి మగ